హిందూ ధర్మాన్ని జాగృతం చేసి హిందూ ధర్మంకు ఇంకా కట్టుబడి ఉంటూ మనమందరము ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మనం వేడుకోవాలి. అతని యొక్క త్యాగానికి మనం ఇంత స్వేచ్ఛా వాతావరణంలో తిరుగుతున్నాం. హిందువుగా జీవించడం అంటే చాలా అదృష్టం. गणपति भूपति प्रजापति अश्वपति स्वर्णरत्न सिंहीपति अष्टवदानजागृता अष्टप्रदानवेशिता ज्ञानालंकारमण्डिता शस्त्रास्त्रपारंगता राजनीतिवंदना प्रौढप्रतापमण्डिता न्यायाधीश महाराज योगिराज राजाधिराज श्री 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 छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति महाराज की जय। नमः पार्वती पदे हर हर छत्रपति संभाजी महाराज की जय। छत्रपति संभाजी महाराज की जय। హిందూ ధర్మ సామ్రాజ్యానికి తో పాటు అతని యొక్క కుమారుడి సంభాజీ మహారాజ్ కూడా హిందూ ధర్మానికి ఎంతో కట్టుబడి ఉండి తన చివరి అంతిమ యాత్ర వరకు అతన్ని శారీరకంగా ఎన్నో మానసికంగా ఎంతో కష్టపడినా కానీ మన వేర్పుల్లో హిందూ
ఆధ్వర్యంలో శోభయాత్రను నిర్వహించుకొని ఈరోజు మనము శివాజీ విగ్రహానికి విచ్చేసి మనము హిందూ సాంప్రదాయ ప్రకారం సనాతన ధర్మము ప్రపంచంలో విశ్వగురువుగా వసిల్లుతున్న భారతదేశంలో శివాజీ యొక్క ఎంతో అతని యొక్క వ్యక్తిత్వం కానీ మన గుణగణాలను కానీ మనమందరము ఆహ్వానించుకొని ఈరోజు ఇంత పండుగ వాతావరణంలో యువత మరియు అందరూ గ్రామ ప్రజలందరము ఈరోజు మనము ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొంటున్నాము. హిందువుగా జీవించు, హిందువుగా మరణించు అనే మన సంస్కృతి తెలుపుతుంది. కాబట్టి ఈ యొక్క హిందూ సామ్రాజ్య మరాఠా వీరుని యొక్క జయంతిని మనం అందరము ఆహ్వానించుకొని మన ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి అవాంఛనీయ సంఘటనలకు మనకు జరుగుతున్నటువంటి చాలా అన్ని విధాలుగా మనం అందరం ఎన్నో విధాలుగా మనకు ఎన్నో రక్షణ లేకుండా పోతుంది. మనము గడప గడపకు మన హిందుత్వాన్ని మరియు మన వ్యక్తిత్వాన్ని మన ప్రజలకు మన పిల్లలందరికీ నేర్పిస్తూ మన భారతదేశం యొక్క ఉన్నతిని మనం స్థాపించాలని మరి యొక్క మన హిందూగా గర్వించాలని ఈరోజు మనం ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నాము. బజరంగ దళ్ మన వేల్పూర్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలుపుతూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాషాయ ధ్వజాన్ని అధిరోహించిన తర్వాత ప్రార్థనా గీత పాడిన తర్వాత మన శివాజీకి మహారాజ్కి పూలమాలను కూడా సమర్పించి మనమందరం ఇలాంటి ఉత్సవాలను ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జై భారత్ మాతాకి. వేల్పూర్ గ్రామ ప్రజలకు, యువజన సంఘాల సభ్యులకు మరియు ఇక్కడికి విచ్చేసిన మా అన్నలు తమ్ముళ్ళు అన్ని పార్టీల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన మన బజరంగ దళ్ అధ్యక్షులు సుధాకర్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే ఉత్సాహంతో మన గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి ఇంకా ఘనంగా జరుపుకోవడానికి అందరము కలిసికట్టుగా ముందుకు సాగుదామని మరియు మన ధర్మం కోసం అందరము కూడా ముందుండి ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా మన ధర్మంకు ఇబ్బంది కలిగిన అన్యాయం జరిగిన గొంతెత్తి అందరం ముందుండి పోరాడదామని చెప్పి మేము ఎప్పుడు ఈ హిందూ ధర్మము మనకు మన పిల్లలకి ఈ రానున్న రోజుల్లో మన సాంప్రదాయాలు మన పద్ధతులు మన పెద్దలు మనకు నేర్పిన అనేక మనం భక్తి ఎలా దేవుళ్ళని కొలవాలి, మన ఆచారాలు ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి అనేది ఇప్పుడు రానున్న రోజుల్లో మన పిల్లలకు తెలుస్తున్నాయి. కాబట్టి మనము మన ధర్మం గురించి మన పిల్లలకు చెప్పాలి. అలాగే మన ధర్మంకు సంబంధించిన ఏ విషయమైనా మనమందరం గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బజరంగ దళ్ యువ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ. వేల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలకు, దేశ అధ్యక్షులకు మరియు వేల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని యువజన సంఘాల అధ్యక్షులకు, గ్రామ ప్రజలకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా గ్రామ ప్రజల ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. వాస్తవంగా మనం ఉన్నప్పుడే మన ధర్మాన్ని కాపాడుకుంటే రాబోయే రోజుల్లో మన పిల్లలు కొంచెం పెద్ద పనులైతే మన దేశాన్ని మన ధర్మాన్ని వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకోగలుగుతారు. ఒకవేళ మనమే మౌనం పాటిస్తే రానున్న రోజుల్లో మన శవాలను కాలపెట్టడానికి కూడా మనకు ధర్మరక్షకులు కానీ మన ప్రజలు కానీ ఎవరున్నారు. దయచేసి మరీ చెప్తున్నారు, మతాలకు అతీతంగా చేసుకునేటువంటి ఒక పెద్ద పండుగ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి మాత్రమే. ప్రతిరోజు పొద్దున లేవగానే మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలనుకున్నప్పుడు మన మతం కూడా బాగుండాలి, మన ధర్మాన్ని కూడా మనం రక్షించుకోవాలి అని మనల్ని ఉత్తేజపరచుకోవడం మన పిల్లలకు నేర్పాల్సిన పాఠాలు చాలా ఉంటాయి. అయితే వాస్తవంగా ఈ వేల్పూర్ గ్రామంలో బజరంగ దళ్ యూత్ అనేది లేకుండే వాస్తవంగా ఉంది. అన్ని పార్టీల వారు మన బజరంగ దళే, అన్ని మతాల వారు మన బజరంగ దళే. వేల్పూర్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రతి బజరంగ దళ్ వల్ల కార్యకర్తలే. కొంచెం ఉత్తేజన పాలైతే బాగుంటుందనే ఆలోచనతో వేల్పూర్లో ఉన్నటువంటి మన జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో, ప్రైవేట్ పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రను వ్యాసరచన పోటీగా ఈ మధ్య ఊర్లో ఉన్నటువంటి అందరూ నాయకులు, యువకుల సహకారంతో భరించిన సహాయంతో ఒక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. 7th నుంచి 10th వరకు ప్రతి ఒక్క పిల్లలు
ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ 2 మీడియాలలో ఫస్ట్, సెకండ్, థర్డ్. అదే కాకుండా వాళ్ళు ఉత్సాహంతో కాంపిటీషన్లో అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చిరు సత్కారంతో ఒక మెమెంటోతో మేము సత్కరించడం జరుగుతుంది. ఈ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతుందంటే కారణం ముఖ్యంగా వేల్పూర్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు, అందరూ యువకులు, అన్ని కుల పెద్దలు, యువజన సంఘాలు మాత్రమే నేను భావిస్తున్నా. ఈ రోజు జరిగినటువంటి విజయవంతాన్ని వేల్పూర్ గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నా. ముఖ్యంగా ఈ గ్రామంలో 3-4 పార్టీలు కూడా అసలు పార్టీలు కాదు, మేమంతా కలిసి ఒక ప్రజల్లో ఉన్నా అని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్క పార్టీకి నేను బజరంగ యూత్ అధ్యక్షుడిగా నేను పాదయాత్ర చేస్తున్నాను. రానున్న రోజుల్లో నేను లేకుండా నా కోరుకుంటాడు. నాతో